ఇక మరి ఇప్పుడు అదేవిధంగా ఎదిగే కొద్దీ ఒదగాలి అన్నది మరి సినీ ఇండస్ట్రీలో బలంగా పనిచేస్తుంది అన్నది మనం అందరికీ తెలిసిందే. బయట కూడా పనిచేస్తుంది. మనం అప్లై చేసుకోవడంలో తేడా. అయితే మరి భక్తి భావంతోటి భక్తి పాటలు పాడిన వాళ్ళు అదేవిధంగా బూతుల పాటలు పాడుతుంటే మరి ఆ సినిమాలు కూడా బయటకొస్తుంటే సో ఈ పరిణామాన్ని ఎలా తీసుకోవచ్చుంటారు సినీ ఇండస్ట్రీలో? మరి ముఖ్యంగా మంగ్లీకి సంబంధించింది. ఇప్పుడు బికినీలేసుకొని బీచ్‌ల్లో డాన్సులు చేసేసి, పాటలు ఇంకా పాడేసి, ఎపిసోడ్స్ గుర్తున్నాయి. చేసేసి తర్వాత పొద్దున్నే లేచి చక్కగా చీర కట్టుకొని యజ్ఞాలు, హోమాలు చేస్తుంటే మనకెట్లా అనిపిస్తది? అవును. అన్‌బిలీవబుల్. ఆ! అలాగే ఇప్పుడు మీరు సరే నార్మల్ పాటలు పాడడం కూడా ఓకే. ఏదో ప్రేమ పాటలు, డ్యూయెట్లు పాడడం కూడా ఓకే. నీ హృదయం, నా హృదయం, నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగున్నాయి ఇయన్నీ ఓకే. కానీ అసలు అరాచకమైన బూతు. అది విన్నవాడికి ఎవరికైనా సరే జుగుప్సాకరంగా అనిపిస్తది. అందుకే నేను కూడా వినలేకపోయాను. వినను కూడా. వినడానికి ట్రై అమ్మో! నేను విన్నాను. ఎస్పెషల్లీ అంటే మన అదృష్టం తెలుగులో ఇంకా అంత దారుణంగా రాలేదు. బట్ హిందీలో మాత్రం చాలా దారుణంగా వచ్చింది. తెలుసో తెలియకో చాలా మంది యాక్టివిస్టులు అన్న మాట ఏంటంటే మహిళల్ని కించపరిచే రకంగా పాటలు రాస్తున్నారు. అరే బాబు! ఎన్నాళ్ళు ఒకటే పాడిందే పాడరా పార్టిసిపల్ అదే డైలాగ్ వాడితే అక్కడ కించపరిచింది మహిళల్ని కాదు మగాడిని. మగాడిని మగాడి యూనో అంగాంగాల్ని ఓకే. ఒక బాటిల్‌తో పోలుస్తూ రాసిన పాటది. ఇక్కడ హర్ట్ అవ్వాల్సింది మగాడు, ఆడాళ్ళు కాదు. బట్ అటువంటిది ఒక ఆడమ్మాయితో పాడిచ్చి ఒక ఐటమ్ సాంగ్ లాగా చిత్రీకరించారు. సరే ఆ నోరా ఫతేహ్ ఆవిడకి ఫస్ట్‌లో చెప్పలేదో లేకపోతే ఏదో యాక్చువల్‌గా కన్నడలో చేసింది. తర్వాత దీంట్లో హిందీలో ఇటువంటివి చేస్తానని తెలీదు. బట్ వాటెవర్ ఏదో అయింది. సరే ఆవిడ సంగతి వదిలేయండి. పాడిన నీకు హిందీ రాదా? వచ్చు. చక్కగా హిందీ వచ్చు నీకు. అలాగే పాడావు. ఏ నోటితో అయితే అద్భుతమైన రేలారే రేలా అని తెలంగాణని అద్భుతంగా ఆలరించిన పాట పాడావు. ఏ నోటితో అయితే సద్గురు గారి దగ్గరికి వెళ్ళి శివరాత్రికి ఎన్నో అద్భుతమైన గీతాలు ఆలపించావు. మమ్మల్ని అందరినీ తాకట్టుకున్న మా మంగళి ఇటువంటి పని చేస్తుందంటే ఆశ్చర్యం. షాక్. అంటే ఒక స్థాయి వరకు ఆ రేంజ్‌లో పెట్టేసుకుంటాం మనల్ని. టక్కుమని వాళ్ళు ఇలా పడిపోతే డౌన్‌ఫాల్. మనం ఎలా సమర్థించాలో వాళ్ళని కూడా అర్థం కాదు. మనం ఇంతగా అభిమానించే మనిషి ఇటువంటి పని చేస్తదా? అంటే మీడియా అడిగిన ప్రశ్నకి ఎప్పుడన్నా స్పందించారా ఆమె? సింగర్ మంగ్లీ దీని మీద అన్నా తప్పు చేశాను లేదా తప్పుగా పాడాను అని అన్నారా ఇప్పుడు ఎవరికన్నా? చెప్పలేదు. ఓకే. నేను చూడలేదు. బట్ స్టిల్ ఏదైనా కూడా ఆవిడకి తెలుసు ఆవిడ ఏం పాడిందో. ఇప్పటికైనా పోయిందేం లేదు. ఎందుకంటే ఇంకోసారి ఇటువంటి పాటలు పాడనని ఒక గట్టి డిసిషన్ తీసుకొని. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ పాటలు పాడి మళ్ళీ ఆధ్యాత్మిక పాటలు పాడితే వింటారా అన్నది మరో ప్రశ్న. వింటారా కూడా కాదు. నాకు తెలిసి టీటీడీలోను అంతెందుకు సద్గురు గారు అలౌ చేయలే ఈసారి ఆవిడ. ఓకే. సద్గురు గారు ప్రతి శివరాత్రికి ఎంతో మంది సెలబ్రిటీస్ ఆయన దగ్గరికి వస్తారు. వచ్చి పాటలు పాడడము, వచ్చి డాన్సులు చేయడం ఇవన్నీ కూడా అంటే ఒక తన్మయత్వంతో భక్తి భావంతో ఇవన్నీ జరుగుతాయి అక్కడ. ప్రతిసారి మంగళి గారు ఆనవాయితీగా అక్కడికి వెళ్ళి పాటలు పాడతారు. దానికి ఆవిడకి ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వరు. ఆవిడ ఒక తనకు దక్కిన అద్భుతమైన అవకాశంలాగా భావించి అక్కడికి వెళ్ళి పాటలు పాడతారు. ఓకే. దేవుడికి చేసిన సేవలాగా చాలా మంచిదే. కానీ అదే నోటితోటి నువ్వు ఇటువంటివి పాడితే పోతనకి శ్రీనాథుడికి ఉన్న తేడా తెలుసుగా మీకు? ఒకసారి చెప్పండి మా ప్రేక్షకులు కూడా అందరూ తెలిస్తే ఓకే, వాళ్ళు కూడా తెలిసే ప్రయత్నం చేద్దాం. సో భక్త పోతనకి శ్రీనాథుడికి ఉన్న తేడా ఏంటంటే శ్రీనాథుడు ఈ రాచరికి సంబంధించి అన్ని కూడా నువ్వు ఆహా ఓహో అని చెప్పి రాసుకొని రాజు ఇచ్చే భరణాలు ఆభరణాలు అన్ని తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ భక్త పోతన అలా కాదు. ఆయన కేవలం భాగవతం దేవుడి కోసమే అంకితం అయిపోయి అటే పాటలు పాడేవాడు. సో తర్వాత హీల్ రియలైజ్ ఈ గొప్పతనం అంటే డబ్బుల కోసం మనం రాజుని కీర్తిస్తాం. ఈయన ఏమంటాడంటే నా నోటితోటి నేను అటువంటి పని చేయను, ఇది కేవలం దైవ సేవ కోసమే. ఇక్కడ అంతా కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. నువ్వు మరీ దైవ సేవకు తప్ప ఇంకా వేరే దేనికి నీ గొంతు వినియోగించద్దు అన్నట్ల. బతుకు తిరుగు కోసం పాడు, కానీ జనాల్ని చెరిపే రకంగా మరి బూతులు పాడడం వెరీ అబ్జెక్షనబుల్. సో అందుకే సద్గురు గారు రానివ్వలేదన్నారు కదా. అంటే అంతకు ముందే జరిగింది. బట్ అంతకు ముందే కొన్ని ఇటువంటి ఆయన నోటీస్కి వచ్చినట్టున్నాయి.
సో రైట్. దే డింట్. రైట్. దీనికి సంబంధించి చివరి ప్రశ్న అండి. మరి ఆ ఘటన జరిగిన అంటే బూతు పాటలు పాడారు అన్న కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక స్కామ్‌లో ఇరుక్కున్నారు, స్కామ్‌లో పాల్పడ్డారు అంటూ కూడా మరొకటి బయటకొచ్చింది. ఏమంటారు దాని మీద మీ యొక్క అభిప్రాయం? అయ్యో చూస్తున్నారు, 150 కోట్లు అంటున్నారు. హ్మ్. ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్. హ్మ్. ఈడీ రంగంలోకి దిగితే గానీ మనకి విషయం తెలియదు. హ్మ్. తెలుస్తారు ఖచ్చితంగా, దాంట్లో ఏమీ హ్మ్. ఇదేం లేదు. హ్మ్. సో ఇంకా మనకేం తెలియకుండా దాని గురించి కామెంట్ రైట్. చేయలేదు. అంటే అవేవో ఈ అంటే 2 అప్పులు తీసుకొచ్చి అంటే జనరల్‌గా ఎవరన్నా మీ ఇంటికి ఇన్‌కమ్ టాక్స్ రైడ్ జరిగిందనుకోండి, మీ అవునండి. ఇంట్లో కట్టలు కట్టలు పట్టుబడ్డాయనుకోండి. అంత అదృష్టమా అండి? హ్మ్. పట్టుబడ్డాయనుకోండి. హ్మ్. ఫస్ట్ మీరు చెప్పే మాటేంటి? హ్మ్. నేనేదో బిజినెస్ చేద్దాం అనుకున్నానండి, అప్పు తెచ్చుకున్నానండి. ఆ! ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చావు? హ్మ్. మా ఏది చుట్టాలు, చూపిచ్చు. బంధువులు. హ్మ్. చూపిచ్చు. హ్మ్. రిసిప్ట్‌లు చూపించాలి. హ్మ్. చూపిస్తే ఏమవుతది? వాళ్ళ దగ్గరికెళ్తాం. హ్మ్. బాబు నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? హ్మ్. సరే ఇక నువ్వు తీగ ఇచ్చావని మొత్తం చూపిస్తా. లాగుతారు. ఆ! డొంక కదులుద్ది. సో జనరల్‌గా ఈ కట్టలు కట్టలు ఎక్కడి నుంచి వస్తాయంటే హ్మ్. బ్లాక్ నుంచే వస్తాయి. ఓకే. బ్లాక్ నుంచి సమ్ స్కాములు చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరో అయితే ఉంటారో అవన్నీ తీసుకొచ్చి ఏదో పెట్టుబడి వెంచర్ చేద్దాం అని చెప్పి హ్మ్. ఇలాంటివి చాలానే స్టార్ట్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు మాది కాదు, మాకు సంబంధం లేదనేస్తారు. హ్మ్. అంటే వీటికి రిసిప్ట్లు కూడా పెట్టుకోరు. హ్మ్. బేసికల్లీ నోటి మాటే ఉంటుంది. హ్మ్. నిజంగా అటు వచ్చినా కూడా ఇరుక్కుంటారు. హ్మ్. చాలా పెద్ద రిస్క్ అది. హ్మ్. వాళ్ళు మాకు తెలీదంటారు. లేదు, లేదు, లేదు ఆయనే ఇచ్చాడండి అంటే, ఇచ్చాడంటే ఏంటి సాక్ష్యం? ఏది రిసిప్ట్ ఇదంటే అది బ్లాక్ గదా ఇవ్వరంటే, బ్లాక్ అయితే ఇరుక్కో. రైట్. ఇప్పుడు ఆ సాంగ్స్ పాడింది ప్లస్ మళ్ళీ స్కామ్‌లో ఇరుక్కుంది సపోజ్. ఈ రెండిటిని బట్టి చూస్తే మనం కెరీర్ ఎలా ఉంటుందంటారు? సింగర్ మంగ్లీ గారిది అది ఇది భవిష్యత్తులో మనం ఏదైనా స్వామీజీని అడగాలి. ఫైనల్‌గా. ఎందుకంటే ఆవిడకేదో ఏలినాటి లాంటిది ఏదో దాపురించినట్టుంది. ఆహా! ఒకదాని తర్వాత ఒకటి ఇట్లాంటి దెబ్బలు తగులుతున్నాయి. మీరు గమనిస్తే ఇవి రెండే కాదు. అంతకుముందు ఒక డ్రగ్స్ సంబంధించిన కేస్ ఏదో ఆవిడ బర్త్‌డే పార్టీ ఏదో చేస్తుంటే ఎవరో దాంట్లో గంజాయితో దొరికారని చెప్పి ఆ పార్టీ మీద కూడా రైడ్ చేసి ఆపేసిన ఆ! ఇవన్నీ ఉన్నాయి. యెస్. 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 గుర్తుకొచ్చిందండి. యెస్. సో యెస్. హ్మ్. నడుస్తోంది పాపం ఆవిడకి బ్యాడ్ ఫేస్. హ్మ్. అండ్ అంటే మనం బ్యాడ్‌గా ఉండడం ఆపేస్తే మన బ్యాడ్ ఫేస్ కూడా ఆగిపోతుంది. అంటే వీళ్ళు ఒక లెవెల్‌కొచ్చిన తర్వాత చేద్దాము అనుకుంటారా? లేతే లెవెల్‌కొచ్చిన తర్వాత ఇంక చాలు అనుకోని ఆపుదాం అనుకుంటారా? అసలు మొదటి నుంచి అదే వ్యవహారంలో ఉంటారంటారా? మనిషి ఆశాజీవండి. వాళ్ళకి ఆ! ఇది చాలు అనుకోవడం అనేది అంత ఉండదు. ఆ! అది. సో, ఆహ్, ఆవిడ ఐ హోప్ షీ విల్ రియలైజ్ సమ్ డే అండ్ వెళ్తున్న దారి సరిగ్గా లేదు. మనం మంచి దారిలోకి వెళ్ళాలి అనుకోకపోతే హ్మ్. రిస్క్‌లో పడతారావిడ. హ్మ్. రైట్ అండి. థాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి శేఖర్ భాష గారు.